మార్కెట్ ఈ లాస్ట్ 2 డేస్‌లో ఇచ్చిన సిగ్నల్‌ని మనం మిస్ అయితే, నెక్స్ట్ రాబోతున్న ఈ ఇంపార్టెంట్ ర్యాలీని మనం మిస్ అవుతాం. లాస్ట్ 8 డేస్‌లో లేని ప్రైస్ యాక్షన్ ఈ లాస్ట్ 2 డేస్‌లో ఫార్మ్ అయింది. అది మిస్ అవుతే మనం ఒక ఇంపార్టెంట్ ర్యాలీని మిస్ అవుతాం. ఆల్సో మార్కెట్ ఎగ్జాక్ట్‌గా 12:45 నుంచి బాగా ర్యాలీ అయింది కదా! సెకండ్ హాఫ్‌లో. దాని వెనకాల ఉన్న ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అన్నది కూడా గమనిద్దాం. అలాగే రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది అన్న రేపటి ప్రీ మార్కెట్ అనాలిసిస్‌ని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు ఈ రోజు జరిగిన ప్రైస్ యాక్షన్‌ని ఒకసారి సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గమనించండి. ఇవాళ ఓపెనింగే లిటిల్ గ్యాప్ అప్. ఆ లిటిల్ గ్యాప్ అప్ తర్వాత ఏం జరిగిందో ఒకసారి రీప్లే చేస్తాను చూడండి. మనకు ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ వచ్చేసి ఓపెనింగ్ అన్నది యెస్టర్‌డే హైస్ కంటే లిటిల్ గ్యాప్ అప్‌లో జరిగింది. దాని తర్వాత అక్కడి నుంచి కూడా చాలా షార్ప్‌గా అరౌండ్ ఒక 200 పాయింట్స్ ఫాల్ అయ్యి ఈ 9 ఈఎంఏ ఇండికేటర్ వరకు వచ్చింది. నేనైతే ఏమనుకున్నానంటే ఫస్ట్ 15 మినిట్స్‌లోనే చాలా హ్యూజ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అని అనుకున్నాను. దాని తర్వాత ఏం జరిగిందో ఒకసారి గమనిద్దాం. దాని తర్వాత రీప్లే చేస్తే దాని తరువాత రీప్లే చేస్తే మనకు సెకండ్ 15 మినిట్స్ క్యాండిల్ అన్నది కూడా పైకి పెరగడానికి మళ్ళీ బయర్స్ పైకి పుష్ చేశారు. అందుకే ఇక్కడ మనకు ఒక అప్పర్ విక్ ఫార్మ్ అయింది. కానీ సెల్లర్స్ ఏం చేశారంటే ప్రైస్‌ని అక్కడి నుంచి కూడా రిజెక్ట్ చేసి ఒక అప్పర్ విక్ ఫార్మ్ చేసి ప్రైస్‌ని మళ్ళీ కిందకే పుష్ చేశారు. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లో అయితే బ్రేక్ అవ్వలేదు కానీ నాకైతే ఫస్ట్ క్యాండిల్‌లోనూ సెల్లర్సే కనిపించారు. సెకండ్ క్యాండిల్‌లో కూడా మళ్ళీ ప్రైస్ పెరగడానికి ట్రై చేస్తే కిందకి పుష్ చేశారు కాబట్టి సెల్లర్సే కనిపించారు. మళ్ళీ దాని తర్వాత థర్డ్ క్యాండిల్‌లో ఏం జరిగింది అని గమనిస్తే అక్కడి నుంచి కూడా గమనిస్తే ప్రైస్ అన్నది ఇంకా ఒక ఫర్దర్‌గా రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసి 15 మినిట్స్ లో అన్నది బ్రేక్ చేసి చాలా స్ట్రాంగ్ గానే క్లోజ్ అయింది. సో నాకు ఫస్ట్ 15 మినిట్స్ లోను సెల్లర్సే కనిపించారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇంకో ఇంపార్టెంట్ పాజిటివ్ థింగ్ ఏంటంటే ప్రైస్ అన్నది ఇప్పటికీ కూడా ఈ 50 ఈఎంఏ పైననే ఉందన్నమాట. సో బయర్స్ ఇంకా స్ట్రెంగ్త్‌ని రీగెయిన్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి దాని తర్వాత ఏం జరిగిందో గమనిస్తే నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా బయర్స్ మనం అనుకున్నట్టుగానే ఈ 50 ఈఎంఏ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి స్ట్రెంగ్త్ చూపించి 9 ఈఎంఏ క్యాండిల్ పైన చాలా స్ట్రాంగ్‌గా క్లోజ్ చేశారు. వాళ్ళు 9 ఈఎంఏ పైన క్లోజ్ చేయడమే కాదు, రీసెంట్‌గా ఉన్న రెడ్ క్యాండిల్ హై పైన కూడా చాలా స్ట్రాంగ్‌గానే క్లోజ్ చేశారు. సో, ఇక్కడ మనకు ఒక లిటిల్ బయింగ్ స్ట్రెంగ్త్ అన్నది కనిపించింది. దాని తర్వాత ఏం జరిగిందో గమనిస్తే రీప్లే చేస్తున్నాను. నెక్స్ట్ 3 క్యాండిల్స్ వరకు చూస్తే మనము ఇక్కడ అన్నిటికి ఒక ఇంపార్టెంట్ పారామీటర్ ఏంటంటే అన్నిటికి ఒక లోయర్ విక్ ఫార్మ్ చేసింది. ఈ లోయర్ విక్ మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే సెల్లర్స్ ప్రైస్‌ని మళ్ళీ కిందకి పుష్ చేయడానికి ట్రై చేస్తే బయర్స్ అన్న వాళ్ళు మళ్ళీ అక్కడ బయింగ్ స్ట్రెంగ్త్ చూపించి లిటిల్ ఇంట్రాడేలో బై అండ్ డిప్ చేశారనమాట ఇక్కడ. సో మనకు అక్కడ ఈ లో చూస్తే ఈ లో కంటే ఈ లో కొంచెం హైలోనే ఉంది. నెక్స్ట్ లో కూడా ఒక చిన్న హైయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ ప్రైస్‌ని ఈ 9 ఈఎంఏ పైనే ఉంచగలిగారనమాట. దాని తర్వాత రీప్లే చేస్తున్నాను. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఇమ్మీడియేట్‌గా ఒక షార్ప్ రెడ్ క్యాండిల్‌ని ఫార్మ్ చేశారు. అంటే మళ్ళీ ఎక్కడైతే బయర్స్ స్ట్రెంగ్త్ చూపించి కొంచెం రెసిస్ట్ చేశారో దాన్ని కూడా ఓవర్‌కమ్ చేస్తూ సెల్లర్స్ మళ్ళీ కాస్త ప్రైస్‌ని కిందకి పుష్ చేశారు. కానీ ఇక్కడ ఉన్న మళ్ళీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ప్రైస్ ఇంకా ఈ గ్రీన్ లైన్ బిలో క్లోజ్ అవ్వలేదు. సో ఈ గ్రీన్ లైన్ దగ్గర ఇక్కడ చూస్తే మనకు ఒక లోయర్ విక్ ఫార్మ్ చేసిందనమాట. అంటే బయర్స్ ఇక్కడ దాన్ని అంతకంటే కిందకి పుష్ చేయడానికి వాళ్ళు రెడీగా లేరు. ఈ లో కంటే ప్రైస్ కిందకి ఎళ్ళట్లేదు. మళ్ళీ ప్రైస్ ఇక్కడి నుంచి కూడా బయింగ్ స్ట్రెంగ్త్ చూపించి మళ్ళీ ఇలా పైకి వెళ్తుందా లేదా అన్నది గమనిద్దాం. రీప్లే చేస్తున్నాను. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా మళ్ళీ బయర్స్ స్ట్రెంగ్త్ చూపించి ఈ ప్రైస్ అన్నది 9 ఈఎంఏ పైన లిటిల్‌గా పైకి తీసుకొచ్చి క్లోజ్ చేశారనమాట. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యాండిల్. ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్. ఎందుకు అంటే మళ్ళీ సెల్లర్స్ ఇక్కడ లోయర్ విక్ ఫార్మ్ చేసి ప్రైస్‌ని కిందికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ బయర్స్ అక్కడి నుంచి కూడా మళ్ళీ బై ఆన్ డిప్ చేసి ప్రైస్ అన్నది ఈ బ్లూ లైన్ పైనే క్లోజ్ అయ్యేలాగా చేయగలిగారనమాట. సో మనం దీన్ని ఒక రీటెస్ట్‌గా గమనించొచ్చు. ఆ రీటెస్ట్ ఏంటి అంటే ఇలా ఎళ్ళిన ప్రైస్ మళ్ళీ ఇలా కిందికి రావడాన్ని బయర్స్ యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ పైకి ఉంచారనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఒకసారి రీప్లే చేస్తాను గమనిద్దాం. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి చాలా స్ట్రాంగ్‌గా పైకి క్లోజ్ అయిందనమాట. ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ప్యాటర్న్ అన్నది ఫార్మ్ అయింది. అదే ఏంటి అంటే డబ్ల్యూ ప్యాటర్న్. ఇలా ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కూడా ఒక సివియర్ ఫాల్ వచ్చి దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేసి కింద పడి ఇక్కడ 2 టైమ్స్ సపోర్ట్ తీసుకొని ఒక బేస్‌ని ఫార్మ్ చేసి మళ్ళీ పైకొచ్చి ఈ డబ్ల్యూ ప్యాటర్న్ యొక్క హై దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందనమాట. సో ఇది మనకొక క్లాసిక్ డబ్ల్యూ ప్యాటర్న్. సో ప్రైస్ అన్నది ఈ డబ్ల్యూ ప్యాటర్న్ హై పైన క్లోజ్ అవుతుందా లేదా అన్నది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఇంకో ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ప్రైస్ అన్నది యెస్టర్‌డే ఫస్ట్ హాఫ్‌లోను టుడే ఫస్ట్ హాఫ్‌లోను చాలా సిమిలర్ ప్యాటర్న్‌ని ఫార్మ్ చేసింది. ఓపెనింగ్ చాలా హైలో జరిగి కాస్త ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మ్ చేసి ఆ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్ చేసి పైకెళ్ళింది. ఇక్కడ కూడా ఓపెనింగ్ ఫార్మ్ చేసి ఇక్కడ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మ్ చేసి ఈ డబ్ల్యూ ప్యాటర్న్ హై దగ్గర ఇప్పుడు ప్రైస్ ఉందన్నమాట. మరి ఈ హైని బ్రేక్ చేసి పైకెళ్తుందా లేదంటే కిందకొచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ట్రిపుల్ బాటమ్ ఫార్మ్ చేస్తుందా గమనిద్దాం. రీప్లే చేస్తున్నాను. నెక్స్ట్ క్యాండిల్ ఒక చిన్న సపోర్ట్ తీసుకుంది. ఈ క్యాండిల్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ప్రైస్ ఇలా డబ్ల్యూ ప్యాటర్న్ ఒకటి ఫార్మ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడికొచ్చి కాసేపు కన్సాలిడేట్ అయ్యి చాలా స్ట్రాంగ్‌గా పైకెళ్ళిందనమాట. సో
ఈ డబ్ల్యూ ప్యాటర్న్ యొక్క హై అన్నది మనకు ఇక్కడ ఈ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ ఇచ్చింది. సో నౌ ఇప్పుడు యాజ్ పర్ డబ్ల్యూ ప్యాటర్న్ అనాలిసిస్ ప్రైస్ ఇంకా పైకి వెళ్తుందా లేదా అన్నది ఒకసారి గమనిద్దాం. రీప్లే చేస్తే నెక్స్ట్ క్యాండిల్ అన్నది ఇక్కడ గమనించారా, ఇక్కడ మళ్ళీ ప్రైస్ కిందకి ఫాల్ అవ్వాలని ట్రై చేసిన బయర్స్ అక్కడ సపోర్ట్ లోయర్ విక్ ఫామ్ లో ఇచ్చి ప్రైస్ ని రీటెస్ట్ చేసి ఈ 9 EMA పైన స్ట్రాంగ్ గా క్లోజ్ చేయగలిగారు. దాని తర్వాత ఏం జరిగిందో చూస్తే, దాని తర్వాత ఇక్కడ గమనిస్తే ఈ క్యాండిల్ చాలా చాలా స్ట్రాంగ్ గా మనకి ఈవెన్ ఇంట్రాడేలో ఓపెనింగ్ హైని కూడా రీచ్ అయింది అనమాట. అంటే ఈ ఎగ్జాక్ట్ గా ఈ 12:45 వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి, ఎందుకు ప్రైస్ పెరిగింది అంటే, ఎందుకు ఎగ్జాక్ట్ గా ప్రైస్ 12:45 నుంచి పెరిగింది అంటే 12:45 మనకు వచ్చిన ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇక్కడ ఏం రాసిందంటే ఇరాన్ వాళ్ళు యుఎస్ వాళ్ళకు ఒక ఇమీడియట్ సీజ్ ఫైర్ కింద ప్లాన్ వచ్చిందని, ఆ సీజ్ ఫైర్ కనుక యాక్సెప్ట్ అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అన్నది ఇమీడియట్ గా ఓపెన్ అవుతుంది అని, దాని తర్వాత మళ్ళీ మిగతా డిస్కషన్స్ చేస్తారు అన్నది ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇరాన్ కి యుఎస్ కి మీడియేటింగ్ చేయాలని ట్రై చేశారు. సో ఆ టైంలో ఇరాన్ వాళ్ళు ఆ ప్లాన్స్ ని డినై చేయలేదన్నమాట. సీజ్ ఫైర్ అయితే ఇంకా రాలేదు కానీ ఇరాన్ వాళ్ళు డిస్కషన్ లో ఉన్నాము అన్నది అనౌన్స్ చేశారు. సో అందుకు ఆ టైంలో ఎగ్జాక్ట్ గా మనకి 12:45 నుంచి మార్కెట్ అన్నది ర్యాలీ అవ్వడం స్టార్ట్ చేసింది అనమాట. మరి దీని తర్వాత ఇంట్రాడేస్ లో ఓపెనింగ్ హైస్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిందా లేదా అన్నది ఒకసారి గమనిద్దాం. రీప్లే చేసి చూపిస్తున్నాను. దాని తర్వాత ఫామ్ అయిన ఈ క్యాండిల్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ క్యాండిల్ ఇంపార్టెంట్ అంటే, ఈ ఓపెనింగ్ హైస్ దగ్గర ఒక లైన్ ని డ్రా చేసుకుంటే సెల్లర్స్ ఆ లైన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయడానికి మళ్ళీ ప్రైస్ ని కిందకి పుష్ చేస్తే బయర్స్ దాన్ని కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీగా తీసుకొని బై చేసి అక్కడ ఒక రీటెస్ట్ ని ఫామ్ చేసి ప్రైస్ అన్నది తీసుకెళ్లి 15 మినిట్స్ హై బిలో చాలా చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ చేశారనమాట. అంటే ప్రైస్ అన్నది ఓపెనింగ్ హైస్ ని రీటెస్ట్ చేసి మళ్ళీ చాలా స్ట్రాంగ్ గా పైకి వెళ్ళింది అనమాట. మరి దీని తర్వాత ఏం జరిగిందో గమనిద్దాం. రీప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రైస్ అన్నది అక్కడక్కడే చాలా సేపు ఎక్కడ కన్సాలిడేట్ అయింది అంటే, మనకి ఏప్రిల్ 1న మీకు గుర్తుంటే పాత వీడియోలో చూస్తే ఈ 40 పాయింట్స్ జోన్ అన్నది ఏప్రిల్ 1న చాలా రెసిస్టెన్స్ ఫేస్ చేసిన జోన్ కాబట్టి మళ్ళీ ఈ జోన్స్ పైన వచ్చి స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యేంత వరకు కూడా మనము బయర్స్ దగ్గర స్ట్రెంత్ ఉంది అన్నది అని అనుకోకూడదు అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ గమనిస్తే ఇక్కడ 4 టైమ్స్ రిజెక్ట్ అయింది. దాని తర్వాత మళ్ళీ అక్కడికే వచ్చి ఎగ్జాక్ట్ గా ఇక్కడ రీటెస్ట్ చేసి ప్రైస్ అనేది డౌన్ సైడ్ ఫాలో అయింది. సో ప్రైస్ అన్నది ఈ హైస్ ఏప్రిల్ 1 హైస్ పైన క్లోజ్ అవ్వడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు గమనిస్తే ఈ ప్యాటర్న్ చూడండి, ఇలా ఫామ్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఎగ్జాక్ట్ గా పెరుగుతూ అక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి పైకి వచ్చి అదే జోన్స్ దగ్గర ఇప్పుడు రెసిస్టెన్స్ ఫామ్ చేసి చూసారా, ఈ 3 క్యాండిల్స్ యొక్క అప్పర్ విక్ ఇక్కడ సెల్లర్స్ ప్రెజెన్స్ ఉంది అన్నది మనకు రిప్రజెంట్ చేస్తుంది. మరి ఈ క్యాండిల్స్ పైన కూడా ప్రైస్ క్లోజ్ అయిందా లేదా అన్నది గమనిద్దాము. రీప్లే చేస్తున్నాను. ఇక్కడ ఆ క్యాండిల్స్ హైని అయితే ప్రైస్ క్లోజ్ చేయలేకపోయింది, కానీ డే హైస్ లో మాత్రము అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రైస్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ గా ఏప్రిల్ 1న ఫామ్ చేసిన హై దగ్గర చాలా సేపు రెసిస్టెన్స్ ఫేస్ చేసిన ఈ అసెండింగ్ ట్రయాంగిల్ యొక్క ప్యాటర్న్ బ్రేక్ చేసి పైకి అయితే క్లోజ్ అయ్యింది అనమాట. సో మనం ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఈ రోజు ఎలా వర్క్ అయింది అన్నది ఒకసారి గమనిస్తే, ఈ డబ్ల్యూ ప్యాటర్న్ యొక్క హైస్ నుంచి లోస్ కి చూస్తే 138 పాయింట్స్, దాని తర్వాత మళ్ళీ పెరుగుతున్నప్పుడేమో ఈవెన్ 300 పాయింట్స్ వరకు పెరిగింది. మనకు లాస్ట్ 2 డేస్ అన్నది ప్రైస్ యాక్షన్ చాలా సిమిలర్ గా ఫామ్ అయింది. అదేంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్టర్డే మనకు థర్స్డే ఏమో ఓపెనింగ్ హైలో జరిగి కాస్త అక్కడి నుంచి కూడా ఫర్దర్ గా ఫాల్ అవుతుంది అన్నట్టుగా ఇలా ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి ఆ డబ్ల్యూ ప్యాటర్న్ హైస్ పైన చాలా స్ట్రాంగ్ గా రీటెస్ట్ చేసి క్లోజ్ అయ్యి అక్కడి నుంచి పైకి క్లోజ్ అయింది. సిమిలర్ గా గమనిస్తే ఈ రోజు కూడా ఓపెనింగ్ కాస్త హైలో జరిగి అక్కడి నుంచి ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి మళ్ళీ ఆ డబ్ల్యూ ప్యాటర్న్ హైస్ పైన చాలా స్ట్రాంగ్ గా రీటెస్ట్ చేసి క్లోజ్ అయ్యి అక్కడి నుంచి కూడా డే హైస్ దగ్గర ప్రైస్ క్లోజ్ అయింది. మనకు ఇలా ఫామ్ అవ్వడము ప్రైస్ యాక్షన్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది లాస్ట్ 8 డేస్ అనమాట. మీరు గమనిస్తే ఓపెనింగ్ తర్వాత హైలో క్లోజ్ అవ్వడము లాస్ట్ టైం మనకి 18th మార్చ్, దాని తర్వాత ప్రతిసారి కూడా ఓపెనింగ్ కంటే క్లోజ్ అన్నది లోస్ లోనే ఉండేదన్నమాట. ఇలా మీరు గమనిస్తే లాస్ట్ 8 డేస్ లో అలా జరిగింది. కానీ ఫస్ట్ టైం మొన్న ఈ రోజు మాత్రమే ఓపెనింగ్ అన్నది క్లోజింగ్ అన్నది ఓపెనింగ్ కంటే హైలో ఉందన్నమాట, విచ్ ఈస్ ఎ వెరీ వెరీ పాజిటివ్ సైన్. సో మనకు ఇప్పుడు గమనిస్తే 2 డేస్ అన్నది పాజిటివ్ గా క్లోజ్ అయింది మార్కెట్. సో మనకి ప్రైస్ అన్నది ఇప్పుడు 2 డేస్ పాజిటివ్ క్లోజ్ లో జరిగింది. సో ఇప్పటి వరకు జరిగిన ప్రైస్ యాక్షన్ ని మనం ఒకసారి రీప్లే చేసి 1 అవర్ టైం ఫ్రేమ్ లో కూడా డిస్కస్ చేసుకుందాము. రీప్లే చేస్తున్నాను. సో ఇక్కడ మనం గమనిస్తే ఓపెనింగ్ 50 EMA గ్రీన్ లైన్ బిలో జరిగి దాని తర్వాత ప్రైస్ ఫాలో అవుతూ వచ్చి బ్లూ లైన్ వరకు వచ్చి బ్లూ లైన్ పైన ఒక లోయర్ విక్ ఫామ్ చేసి చిన్న బయింగ్ సెంటిమెంట్ చూపించింది అనమాట. కానీ మనకు ఫర్దర్ గా ఫాలో అవుతుంది అన్న ఒపీనియన్ ఫామ్ అవ్వాలి అంటే మనకు ప్రైస్ అన్నది ఈ బ్లూ లైన్ బిలో క్లోజ్ అవ్వడం అన్నది ఇంపార్టెంట్. మరి బిలో క్లోజ్ అయిందా లేదా అన్నది గమనిద్దాము. రీప్లే చేస్తున్నాను. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి చాలా ఇమీడియట్ గా బ్లూ లైన్ బిలో క్లోజ్ అయింది అనమాట. అంతేకాదు దీని బాడీ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోయర్ విక్ ని కవర్ చేస్తూ కిందకి ఫాల్ అయింది. సో ఈ జోన్ లో ఇంతకుముందు సెల్లర్స్ బయ్యర్స్ సపోర్ట్ చూపించారు, కానీ ఈ క్యాండిల్స్ దగ్గర సెల్లర్స్ స్ట్రెంత్ చూపించారనమాట. మరి దాని తర్వాత ఏం జరిగింది అన్నది గమనిస్తే
అక్కడి నుంచి ఇమీడియట్ గా మళ్ళీ ప్రైస్ అన్నది బ్లూ లైన్ అబో తీసుకొచ్చి క్లోజ్ చేశారు బయర్స్ అన్న వాళ్ళు. సో ఇక్కడ మళ్ళీ అంతేకాదు, కానీ ఇక్కడ మనకు ఈ రీసెంట్ రెడ్ క్యాండిల్ పైన హై మాత్రం క్లోజ్ చేయలేదన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే జూమ్ చేస్తున్నాను, ఈ రీసెంట్ రెడ్ క్యాండిల్ హై పైన మాత్రం క్లోజ్ చేయలేదు. సో ఇంకా ప్రైస్ అన్నది పైకి వెళ్తుందన్న ఒపీనియన్ ఇక్కడికి ఫామ్ అవ్వలేదు. కానీ మనకి ఎగ్జాక్ట్ గా 12:45 ఆ టైంకి ఇరాన్ వాళ్ళు డీల్ కి నెగోషియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము అన్న అప్డేట్ రావడంతో మనకి చాలా పాజిటివ్ గా స్ట్రాంగ్ గా ఈ గ్రీన్ క్యాండిల్ ఓపెనింగ్ క్యాండిల్ హై పైన క్లోజ్ అయింది. అది ఓపెనింగ్ క్యాండిల్ హై పైన మాత్రమే కాదు, ఈవెన్ ఈ 50 గ్రీన్ లైన్ పైన మీద కూడా చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయింది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఇమీడియట్ రెసిస్టెన్స్ ఏంటి అంటే ఏప్రిల్ 1న ఫామ్ అయిన హై అనమాట. మరి ఆ లైన్ పైన క్లోజ్ అయ్యిందో లేదో ఒకసారి గమనిద్దాం. రీప్లే చేస్తున్నాను. దాని తర్వాత కూడా చాలా స్ట్రాంగ్ గా ఏప్రిల్ 1 హైస్ పైన కూడా చాలా స్ట్రాంగ్ గా ప్రైస్ అనేది క్లోజ్ అయింది అనమాట. అంటే మార్కెట్ అన్నది ఈ ఇష్యూ త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది, ఇరాన్ వాళ్ళు డీల్కి వెళ్ళబోతున్నారేమో అన్న ఒక పాజిటివ్ సిగ్నల్ ని తీసుకుంది. దాని తర్వాత రీప్లే చేస్తే మాత్రం క్లోజింగ్ అన్నది లిటిల్ ప్రాఫిట్ బుకింగ్ జరిగి 23,000 బిలోనే క్లోజ్ అయ్యింది. సో ఈవెన్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూసుకున్నా నిన్నటి ప్రైస్ యాక్షన్ ఈ రోజు ప్రైస్ యాక్షన్ చాలా సిమిలర్ గా ఉంటుంది. ఓపెనింగ్ ఫస్ట్ 2 అవర్స్ ఫాల్ అవుతున్నట్టుగా ఇండికేషన్ ఇచ్చి దాని తర్వాత ఫుల్ రికవరీ. ఈ రోజు కూడా ఓపెనింగ్ ఫస్ట్ 2 అవర్స్ ఫాల్ అవుతుందన్నట్టుగా చూపించి దాని తర్వాత సెకండ్ హాఫ్ లో ఫుల్ రికవరీ. సో ఇలా జరిగింది అనమాట. నిన్న ఈ రోజు ప్రైస్ యాక్షన్ వచ్చేసి ఇలా మూవ్ అయ్యింది. ఇదే ప్రైస్ యాక్షన్ ని మనం డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే, ఇది డైలీ టైం ఫ్రేమ్, మన థర్స్డే ఏమో పడిపోతున్నట్టుగా ఫాలో అవుతూ ఒక లోయర్ వీక్ ఫామ్ చేసి దాని తర్వాత చాలా స్ట్రాంగ్ గా గ్రీన్ క్యాండిల్ వేసి రికవర్ ఇచ్చింది అనమాట. అలాగే ఈ రోజు కూడా పొద్దున పడిపోతున్నట్టుగా ఒక చాలా స్ట్రాంగ్ లోయర్ వీక్ ఫామ్ చేసి మళ్ళీ దాని తర్వాత పైకి వచ్చి క్లోజ్ అయింది. ఈ క్లోజింగ్ అన్నది బ్లూ లైన్ పైన చాలా స్ట్రాంగ్ గా జరిగింది. అంతేకాదు మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక అప్పర్ వీక్ ఉంది కదా, ఇంతకు ముందు ఇది ఒక రెసిస్టెన్స్ అనమాట. ఈ అప్పర్ వీక్ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అక్కడే ఒక లోయర్ వీక్ ఫామ్ అయింది. అంటే ఈ రెసిస్టెన్స్ అన్నది ఇప్పుడు సపోర్ట్ గా ఫామ్ అయింది అనమాట. ఇప్పుడు రేపు ఎక్స్పైరీ డే రోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది అన్నది ఒకసారి ప్రీ అనాలిసిస్ చేసుకుందాము. మార్కెట్ లాస్ట్ 2 డేస్ నుంచి పాజిటివ్ గా క్లోజ్ అయ్యింది కాబట్టి, ఇరాన్ వాళ్ళు కూడా పాజిటివ్ గా ఉన్నారన్న సిగ్నల్ మార్కెట్కి వెళ్ళింది కాబట్టి ఒక లిటిల్ పాజిటివ్ ఓపెనింగ్ అన్నది జరగవచ్చు. ఆ పాజిటివ్ ఓపెనింగ్ ఏ పెద్ద బిగ్ పాజిటివ్ లేకపోతే ఫ్లాట్ గా 23,100 దగ్గర జరగవచ్చు అనమాట. అలా కాకుండా ఇరాన్ వాళ్ళు సీజ్ ఫైర్ కి యాక్సెప్ట్ చేశారు అని కనుక న్యూస్ వచ్చిందంటే మనకి ఓపెనింగ్ అన్నది ఒక 500 పాయింట్స్ పైన ఈజీగా జరిగి 23,500 పైన ఓపెనింగ్ అన్నది జరగవచ్చు. సో ఇప్పుడు ఫ్లాట్ గా జరుగుతుంది అని ఒకవేళ లిటిల్ పాజిటివ్ గా జరుగుతుంది అన్న కన్సిడరేషన్ లోకి తీసుకుంటే ఓపెనింగ్ అన్నది మనకు రేపు 23,200 to 100 మధ్యలో జరిగి అక్కడి నుంచి ఒక లిటిల్ ప్రాఫిట్ బుకింగ్ జరిగి ఇంకా రేపు కూడా ఏం నెగిటివ్ అప్డేట్స్ రాకపోతే ఇరాన్ వాళ్ళు సీజ్ ఫైర్ కి యాక్సెప్టెడ్ గా ఉన్నారు అని కనుక న్యూస్ వస్తే అక్కడి నుంచి కూడా మార్కెట్ ర్యాలీ అయి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎంతవరకు పెరుగుతుంది అంటే 23,300 to 337 to 23,407. మనం ఇంతకుముందు కూడా చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాము. ఈ 70 పాయింట్స్ జోన్ అన్నది చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. 23,337 to 23,400 అనమాట. ఇక్కడే మనం గమనిస్తే మల్టిపుల్ టైమ్స్ ప్రైస్ అక్కడ ప్రీవియస్ గా కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, ఇక్కడ ఒకసారి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో ఈ జోన్స్ అన్నవి రేపు ఇంపార్టెంట్ అనమాట. అవి చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్స్ గా గమనిస్తున్నాను. అలా కాకుండా ఇరాన్ వాళ్ళు ఏ పాజిటివ్ అప్డేట్ చేయలేదనుకోండి, రేపు మార్కెట్ కంగారు పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ట్రంప్ ట్యూస్డే డెడ్ లైన్ ఇచ్చాడు కాబట్టి మార్కెట్ రేపు లిటిల్ ఇరాన్ వాళ్ళు ఏం పాజిటివ్ అప్డేట్స్ చేయకపోతే లిటిల్ డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో డౌన్ సైడ్ వస్తూ ఉంటే ఫస్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ గా 22,781 ని గమనిస్తున్నాను. దాని తర్వాత ఈ రోజు మార్కెట్ ఫస్ట్ హాఫ్ లో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా, దీన్ని ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ గా కన్సిడర్ చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూసింటే నా అనాలిసిస్ ఎలా అనిపించిందో, మీ దగ్గర ఏదైనా మీ అనాలిసిస్ మీ అబ్జర్వేషన్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. మీరు ఏదైనా పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉంటే ఆ పొజిషన్స్ గురించి మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను డిస్కస్ చేస్తాను మీతో. థ్యాంక్ యూ, బాయ్.